నేను మన రవితేజ గారి ఇరుముడి అనే సినిమా చూసాను. ఆ సినిమా నాకు ఎలా అనిపించింది చెప్పడం కంటే ముందు మా ఫ్రెండ్ గారిది ఒక స్టోరీ చెప్పాలి. వాడి పేరు క్రిస్టోఫర్ బాలన్ కుట్టి. వాడిని మేము ముద్దుగా కుట్టి అంటాం, ఎందుకంటే వాడికి మలయాళం సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. వాడికి మలయాళం సినిమాలు అంటే ఎంత ఇష్టం అంటే ఆ సినిమాల్లో కొద్దిగా స్లో అనిపించింది అంటే వాళ్ళు లాగ్ అండు. వాడు దాన్ని క్యారెక్టర్ బిల్డింగ్ కోసం, లేదంటే వరల్డ్ బిల్డింగ్ కోసం, లేదంటే టెన్షన్ని క్రియేట్ చేయడం కోసం ఆ మాత్రం టైం తీసుకోవాలి కదా అంటాడు. ఆ సినిమాలో స్టోరీ సింపుల్గా ఉందంటే స్టోరీ నాకు పెద్దగా అనిపించలేదు, లైట్ అండు. సింపుల్ స్టోరీని కూడా ఎంత బాగా చూపించారో చూడరా, లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అంటాడు అనమాట. బట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు కూడా మలయాళం సినిమాలు నచ్చుతాయి, కానీ నిన్న నేను వాడు ఇరుముడి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ నాకు పెద్దగా అనిపించలేదు మచ్చా, నాకు ఇది సినిమా పెద్దగా ఏమనిపించలేదు మచ్చా, లాగ్ మచ్చా అని అన్నాడు. వాడికి పారాగన్ వాడాలా బాటా వాడాలా అని నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ పాయింట్కి వచ్చినట్లయితే ఇరుముడి సినిమాకి నేను ముందు నుంచి ఎగ్జైటెడ్ ఉండేది రెండే రీజన్స్ కోసం. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఆ కమర్షియల్ స్లాప్ నుంచి బయటకు వచ్చి ఒక యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్ చేస్తున్నాడు. అండ్ ఇందులో అనవసరమైన డాన్స్ నెంబర్స్ కానీ క్రింజ్ కామెడీ కానీ ఉండదు. రవితేజ గారిని యాజ్ అన్ యాక్టర్ మనం చూడగలుగుతాం అన్నప్పుడు రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఈ సినిమా పక్కా చూడాలి అనుకున్నాను. ఆయన డెలివర్ చేశాడా అంటే 100% చాలా అంటే చాలా ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు. 2 మల్లెపూల వల్లకి సాంగ్. ఈ సాంగ్ని హాల్లో బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనుకున్నాను, చూశాను. అండ్ గూస్ బంప్స్, నాకు ఏసీఎల్ టియర్ అయ్యి నేను డ్యాన్స్ వేయకూడదు కాబట్టి ఆగాను, కానీ లేదంటే వెళ్ళి ఎగిరేసేవాడిని. అండ్ 3, ఈ సినిమాలో పాప క్యారెక్టర్ చేసిన నక్షత్ర అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. అండ్ చాలా న్యాచురల్గా సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ ఏదైతే ఉందో అది రవితేజ గారు అండ్ ఆ పాప బాండింగే, ఇద్దరు చింపేశారు యాక్టింగ్. అండ్ ఈ సినిమాలో ఇంకొకటి ఏంటంటే పాజిటివ్, వాళ్ళు ఏదైతే ఒక సింపుల్ స్టోరీ అనుకున్నారో దానికి 100% డెడికేటెడ్గా దానికే స్టిక్ అయి ఉన్నారు. ఏవైతే ఎలివేషన్స్ ఆర్ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చాయో అవన్నీ కూడా స్టోరీ నుంచి ఆర్గానిక్గా పుట్టుకొచ్చినవే, కానీ మనకి హీరో రవితేజ గారిని చూపించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. వి ఓన్లీ సీ యాక్టర్ రవితేజ గారు, ఆ క్యారెక్టర్ని మాత్రమే చూస్తాము. అండ్ ఈ సినిమాలో అనుకున్న మెసేజ్ ఏదైతే ఉందో అది నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ రీసెంట్గా ఈ పిల్లలకి జరుగుతున్నవన్నీ చూసినప్పుడు అలాంటి మెసేజ్ అనేది క్లియర్గా వెళ్ళాలి. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లల్ని తీసుకొని ఒకసారి వెళ్ళండి, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చక్కగా చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది. అండ్ ఈ సినిమా మెసేజ్ ఏదైతే ఉందో దట్ పిల్లల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పకుండా భయపెట్టి పెంచడం కాదు, వాళ్ళకి ఏమనిపిస్తే అది ఓపెన్గా మాట్లాడి పేరెంట్స్ తోటి ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి అనుకునే పాయింట్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. సో చిన్న ఫ్లాస్ ఉన్నాయి, బట్ యాజ్ అ హోల్ ఈ సినిమా నాకు చాలా నచ్చింది. సో మీరు చూడకపోతే మీరు మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి ఈ సినిమాని మీ దగ్గరలో ఉండే థియేటర్స్లో చూడండి. మీరు చూస్తుంటే ఈ సినిమా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.